హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై అశ్విని. లాస్ట్ వీడియోలో మనం తిరుపతి ట్రావెల్ అండ్ పాప పుట్టెంటికల గురించి చూసుకున్నాం. ఈ వీడియోలో మనం తిరుమల దర్శనం అండ్ అక్కడ ఎలా ఎంజాయ్ చేసామన్నది చూద్దాం. ఫస్ట్ అయితే మేము పుట్టెంటికలు తీయించుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. మేము పిల్లలతో ఉన్నాం కాబట్టి, బిలో 1 year బేబీస్తో ఉన్నాం కాబట్టి శుభదం నుంచి ఎంట్రీ ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళు అందరూ ఏమో స్పెషల్ దర్శనం తీసుకొని వాళ్ళ దర్శనానికి వెళ్ళిపోయారు. సో మేము సెపరేట్గా వెళ్ళాము. మా పిల్లలు ఇలా నామాలు పెట్టించేసుకున్నారు. మా బాబుకి ఇలా వెంకన్న నామాలు పెట్టుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. 2-3 months నుంచే స్టార్ట్ చేశాడు, నేను వెంకన్న బొట్టు పెట్టుకుంటాను అని వీడియోస్లో చూసుకుంటూ. అండ్ వాడికి ఆ నామాలు పెట్టించేసి మేము దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోయాము. అండ్ దర్శనం అయితే మాకు 1.5 to 2 hours అయిపోయిందండి. రథసప్తమి టైం కాబట్టి ఇంత టైం పట్టింది, లేకపోతే ఇంకా కొంచెం ఎర్లీగానే అయ్యేది. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి లడ్డూలు అయితే తీసేసుకొని అక్కడ మనం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాము. అండ్ రథసప్తమి టైం కదా, ఫుల్ డెకరేట్ చేసేసారు గుడిని. అయితే చాలా అందంగా ఉండింది. ఎప్పుడు కూడా బాగుంటుంది, బట్ ఈసారి లైట్స్ ఇంకా చాలా బాగుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం గుడి దగ్గరే కూర్చొని కొంచెంసేపు ఎంజాయ్ చేశాము. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆద్య పాప అయితే ఇంకా ఫుల్ ఖుష్. చూసారు కదా, గోవిందా గోవిందా అనుకుంటూ బాగా ఎంజాయ్ చేసింది పాప అయితే. అక్కడ స్లో మ్యూజిక్ వచ్చుకుంటా చాలా బాగుంటుందండి. చాలా మంచి వైపు ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ 4 to 5 seconds దర్శనం కోసం మనం ఎన్ని గంటలైనా లైన్లో ఉండొచ్చు అనిపిస్తుంది. వెంకన్న దర్శనం అలా ఉంటుంది, అంత పవర్ఫుల్ మరి. ఆ లైట్స్ అవి మా పాపకి చాలా నచ్చాయి. చూడండి ఎలా ఆడుకుంటుందో, మా క్యూటీ పై. అండ్ ఒక పెద్ద సైజ్ లడ్డు తీసుకున్నాము, స్పెషల్లీ పిల్లల కోసమే. వాళ్ళతో ఇలా టేస్ట్ చేయించాము. అండ్ మేము కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము, ఫ్యామిలీ పిక్స్, సింగిల్ పిక్స్, పిల్లల పిక్స్ అన్నీ. ఇంత లొకేషన్ ఇంత బాగున్న తర్వాత ఎవరైనా వదులుకుంటారా ఆ ఛాన్స్? అండ్ గుడి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆ చుట్టుపక్కల కూడా ప్రతిదీ డెకరేట్ చేశారు లైట్స్తో. ఆ పక్కన గుండం కూడా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ వాహనాలు కూడా రెడీగా చేసి పెట్టారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే అరౌండ్ 3 o'clock స్టార్ట్ అవుతుందంట ఫస్ట్ వాహనం. సో అన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టేసుకున్నారు. ఏనుగుల్ని కూడా పెట్టేశారు రెడీ చేద్దామని. ఎలిఫెంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ రోజు చూసి బాగా ఎంజాయ్ చేశాడు. బయటకు వచ్చాక చూడడం వీలవ్వలేదు, కానీ లైన్లో ఉన్నప్పుడు లోపల నుంచి బయటకి బాగా కనిపించాయి దగ్గర నుంచి. సో వాడు బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. ఇక్కడ చూస్తే వెంకన్నకి ప్రసాదం తీసుకెళ్తున్నారు. అండ్ లోపల దర్శనం తీసుకెళ్ళినప్పుడు మేము మా పిల్లలిద్దరికి కూడా తులాభారం చేశాము. అక్కడ ఒక ఆప్షన్ ఉంటుందని మేము ఫస్ట్ టైం చూడడము, మేము లైన్లో ఉన్నప్పుడే కనిపించింది. సో అది కూడా చేంజ్ చేసాము.
ఆద్య ఫస్ట్ టైం విజిట్ కాబట్టి అలా చేయించడం చాలా మాకైతే సూపర్ హ్యాపీ. ఇవండి వాహనాలు. ఇది సూర్యవాహనం, గరుడ వాహనం, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనమాట. రథము, आजा गो ए आजा गोविंदा गोविंदा आजा गोविंदा అండ్ రథసప్తమి స్పెషాలిటీ కొన్ని అట్రాక్షన్స్ అయితే పెట్టారు. సో వాటి దగ్గర మేము ఫొటోస్ తీసేసుకుని అలా ఎంజాయ్ చేసాము. మా బాబీ సార్ అలా చేయకుండా చెప్పినట్టే ఫొటోస్ దిగాడు, లేకపోతే ప్రతిసారి ఏడిపించేసేవాడు నుంచోకుండా. 100 ఫొటోస్ తీస్తే 1 or 2 బెస్ట్ వచ్చేవి, కానీ ఈసారి చాలా కోఆపరేట్ చేశాడు మాకు. నెక్స్ట్ డే రథసప్తమి ఉంటే ముందు నుంచి జనాలు చూసారా, ఇది నైట్ టైం అనమాట, అప్పటికే రష్ పెరిగిపోయింది. సో ఆ టైంలో అందరూ రథాలే చూస్తారు కాబట్టి రథసప్తమి రోజు ముందు రోజే దర్శనం చేసుకుంటారు అందరూ. రథసప్తమి రోజు అందరూ బయట ఊరేగింపులు చూస్తారు. సో ముందే వచ్చేసి రూమ్స్ దొరకకపోయినా అక్కడే కూర్చొని అక్కడే పడుకుని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ కోలాటాలు, డ్యాన్స్లు, చాలా షోస్ ఇచ్చేవారు, చాలామంది ఉన్నారు. అండ్ అది అయిపోయిన తర్వాత మేమైతే మ్యాండ్రీ కదా, తిరుమలకి వచ్చిన తర్వాత ఫుడ్ తినడం, అక్కడికి వచ్చి ఫుడ్ అయితే తినేసాము. అండ్ బయటకు వచ్చి మా బాబు కొన్ని ఫొటోస్ తీసేసాము. ఆ తిరుమల రోడ్స్ చాలా బాగుంటాయండి, చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటాయి. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత మాకు పైన తిరుమలలో ఎలాగో రూమ్ దొరకలేదు కాబట్టి ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 11 o'clock నైట్. అండ్ ఆ రోజు ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్ మేము రిటర్న్ ట్రైన్ ఎక్కేసాము. 5 o'clock ఉండింది మాకు ట్రైన్. సో రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు మా పిల్లలు కొంచెం సందడి చేశారు. అండ్ ఆద్యాస్ ఫస్ట్ జర్నీ కాబట్టి ట్రైన్ జర్నీ, ఆమె కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసాము. చూడండి ఎంత బాగా దిగుతుందో ఫొటోస్, నా బుజ్జి తల్లి.
అలా జరిగిందండి మా తిరుపతి ట్రావెలింగ్ అండ్ దర్శనము. బాయ్ బాయ్ తిరుపతి. వెంకన్న ఆశీస్సులు ఉంటే త్వరగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై అశ్విని. బాయ్ బాయ్.